వెయ్యాలరా అక్కడ బట్టలు ఉందండి పక్కన ఏమైందిరా ఎంత సైజ్ సారా కొంచెం పెద్ద సైజ్ కూడా సెట్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫటాఫట్ భవానీ. ఇది బర్త్డే రోజు అంటే వైషు బర్త్డే రోజు వ్లాగ్ మాట. ఫుడ్ అదర్ యాక్టివిటీస్ అన్నీ బయటికి ఇచ్చేసినా కూడా ఓన్లీ డెకరేషన్ మాత్రం మేమే చేద్దాము అని ఫిక్స్ అయ్యి అన్ని ఐటమ్స్ తెప్పించుకొని చేసామన్నమాట. అండ్ ఇది కూడా ఈవెంట్ వాళ్ళకి ఇచ్చేయచ్చు, కానీ అదొక సాటిస్ఫాక్షన్. మేమందరం ఖాళీగా ఉన్నాం కదా, మంచిగా ఆ రోజు దానికి ఇచ్చేద్దామని చెప్పి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బయట నుంచే తెప్పించేసాము. అండ్ నైట్ ఎలాగో డిన్నర్ ఉంటుంది. సో యాక్చువల్లీ బర్త్డే వ్లాగ్ నేను తర్వాత పోస్ట్ చేస్తాను, కెమెరామెన్ తీసుంటారు కదా, సో అది నేను డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం మన వీడియోలో అని వెయిట్ చేస్తున్నాను. దాని తర్వాత రోజు యాక్టివిటీ మాట ఇది. సో ఆ రోజు ఎలా చేసాము అన్నదానికి అది పెట్టాను. సో దాని తర్వాత రోజు ఇంకా మంచిగా క్రికెట్ బ్యాట్ ఒకటి తెచ్చుకున్నాము. సో ఏ బ్రాండ్ బ్యాట్ మంచిది అన్నట్టుగా ఆ అన్నతమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఎస్జీ బ్రాండెడ్ అయితే తీసుకున్నాము అండ్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్. సో మేము ఇంకా క్రికెట్ ఆడదామని చెప్పి బయలుదేరుతున్నాము. ఇది వీకెండ్, సాటర్డే ఎలాగో మనకి హాలిడే కదా. సో ఇంకా ఈవినింగ్ 4 o'clockకి అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదామని ప్రిపేర్ అయ్యన్నమాట. సో బాల్ బ్యాట్ పట్టుకుని అందరం యాక్చువల్లీ నేనైతే వీడియోస్ తీసుకుందామని చెప్పా. అది ఎప్పుడు ఉండేదే కదా, ముందైతే ఇలా ఆడుకుందాం అనేసి బయలుదేరుతున్నమాట. నేను క్రికెట్ ఆడి ఆల్మోస్ట్ 6 years అయింది. దానికి ముందు నేను మంచిగా ఆడేదాన్ని క్రికెట్, అది పాత్ర అండ్ HSBC అక్కడ వర్క్ చేసేటప్పుడు. అండ్ షటిల్ అయితే అసలు సూపర్, నాకు చాలా ఇష్టం. డైలీ అది ఆడకపోతే రోజు గడిచేది కాదు నాకు ఒకప్పుడు. అండ్ ఆఫ్టర్ కిడ్స్ నేను చాలా బ్రేక్ ఇచ్చేసాను అండ్ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. బట్ ఈ రోజు నుంచి ఆడదాము అండ్ అట్లీస్ట్ టైం దొరికినప్పుడైనా ఆడదాము అని చెప్పి ఇంకా గేమ్స్ ఆడదామని ప్రిపేర్ అయ్యాము. షటిల్కి అండ్ క్రికెట్కి అన్నీ రెడీ చేసుకొని కార్లో పెట్టుకున్నాం. అయితే ఇంకా బయటికి వెళ్దాం అనేటప్పటికి ఇక్కడ మామిడి పళ్ళు పడుతున్నాయి, చూసారా స్పాట్లో పడింది అక్కడ. సో డైరెక్ట్ పళ్ళు, చెట్టుకి పళ్ళు అయిపోయి ఉన్నాయన్నమాట అది పార్క్లో. సరే కొన్ని తీసి ఇంటికి పట్టుకెళ్దామని చెప్పి కొట్టుకుంటున్నాం. అయితే భలే కొట్టారు ఆది వంశీ. ఒక 12 వరకు మేము తీసుకున్నాం పార్క్లో. అండ్ అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఎవరో ఎక్కడో అరిస్తే అది మా కోసమే అరుస్తున్నారేమో అనుకొని మేము వచ్చేసాము. అది ఆ ఆడియో క్లిప్ అలానే ఉంచుతాను చూడండి. ఈలోపు రాజు చెట్టు ఎక్కి కాయలు కోద్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చి ఎక్కబోతున్నారు అనమాట. బట్ అక్కడ ఫుల్గా కంటచీమలు ఉన్నాయి. అదే చెక్ చేస్తున్నాడు ఎక్కొచ్చా లేదా ఇటువైపు నుంచి అని. తనకైతే చాలా అలవాటు, చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని చెట్లు ఉండేవి. సో తనకి చెట్లు ఎక్కడం కాయలు తెంపడం మంచి అలవాటు అనమాట. బట్ అక్కడ కంటచీమలు వరుసగా పాకుతున్నాయి, అందుకని ఇంకా అక్కడ ఎందుకులే రిస్క్ అని చెప్పి వచ్చేసేస్తాను. వచ్చేయండ్రా కమన్ ఎస్కేప్. ఎస్కేప్ పరిగెట్. ఫైనల్లీ టేస్టీ కొబ్బరి మామిడికాయలు వచ్చాయి. అవి ఏంటంటే పచ్చికాయలు కూడా భలే టేస్టీగా ఉంటాయి. కొన్ని అయితే ధాన్యంలో పెట్టాను పండవుతాయని. పండిన తర్వాత వేరే టేస్ట్, పచ్చిగా ఉన్నప్పుడు వేరే టేస్ట్ ఉంటాయి అన్నమాట. చాలా టేస్ట్, పెద్ద కాయలు అసలు చాలా మంచి రుచిగా ఉన్నాయి.
ఇంకా అక్కడి నుంచి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కంప్లీట్ చేసుకొని షటిల్ ఆడడానికి కిందకు వచ్చాము. అయితే ఫస్ట్ మా అపార్ట్మెంట్ కింద ఆడుతుందన్నమాట. అది అంత ఫ్రీగా అనిపించలేదు, అంత కార్లో పార్కింగ్ అవి ఉంటాయి కదా, సో అంత ఫ్రీగా అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి అలా వాక్ చేసుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అది మాకు ఒక ఏరియా నియర్ బై కదా, సో అక్కడ నాన్నని వాకింగ్కి తీసి నాన్నని అక్కడ వాకింగ్ అయిపోయిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటి ఆపోజిట్లో అది అక్కడ నాన్నని కూర్చోబెట్టి మేము అక్కడ ఆడుకుంటున్నాం అన్నమాట. అక్కడ కొంచెం ఫ్రీగానే ఉంది. సో ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఎన్నిసార్లు కాకు పడిపోతే అన్నిసార్లుగా కౌంట్ చేసుకొని మార్చుకుంటూ ఆడుతున్నాం అన్నమాట. జిమ్మీ వద్దమ్మా. చాలా రోజులకి భలే ఆడాము. ఇంకా ఆట అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఏమైనా స్నాక్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా సింహాచలం టు ఆరులోవాయల్ టర్న్లో బేబీ హోమ్ ఫుడ్స్ అని చాలా బాగుంటాయి. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, ఇంకా స్పైసీగా స్నాక్స్ అన్నీ మంచి మంచి స్నాక్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ. సో అందుకనే వీడియో తీశాను. అండ్ టేస్టీగా కూడా ఉంటాయి, దగ్గు కూడా రాదు. మెయిన్ ఏంటంటే ఏమైనా బయట ఐటమ్స్ తింటే నాకైతే దగ్గు ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది, ఇక్కడ తిన్నప్పుడు రాదు. మేబీ నాకు ఓకే అనిపించి నేను అక్కడికి వెళ్తాను. అండ్ బొబ్బట్లు ఫేమస్ అక్కడ, సో ఆల్మోస్ట్ లైనే ఉంటుంది బొబ్బట్లు తీసుకోవాలంటే. ఇంకా ఎవరెవరికి ఏమేమి స్వీట్ కావాలో అవి తీసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి మాకు కావాల్సిన స్నాక్ ఐటమ్స్ అన్నీ తీసేసుకొని, యాక్చువల్లీ పిల్లల్ని మేము అక్కడ తీసుకెళ్తామని అంత ప్లాన్లో లేము, ఏదో కింద ఆడదాం అపార్ట్మెంట్ కింద అని వచ్చి అట్నుంచి అలా ప్లాన్ వేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళాము. సో ఇంకా అక్కడ వేడివేడిగా బొబ్బట్లు వేస్తున్నారని చెప్పి ఆది, వంశీ, రాజు ట్రై చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయని. ఇవైతే కొబ్బరి ఉండలు ఫ్రెష్గా, అసలు ఇలా పట్టుకుంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. సో అవి కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ అలసిపోయాను కదా బాగా, నేనైతే బాదం మిల్క్ తాగాను, ఎప్పుడో తాగుతాను. ఇంకా అక్కడి నుంచి అపోలో ఫార్మసీకి వెళ్ళాము అమ్మకి అత్తమ్మకి మెడిసిన్ తీసుకోవడానికి. సో అక్కడ ఏం చేసిందంటే ఈ జైషు అవి పడేసి వాళ్ళు చూడకముందే నువ్వు పెట్టేసేయని ఆది బెదిరిస్తుంటే గబగబ సర్దేస్తుంది అనమాట. సో అంతే ఈ రోజుకి ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.